మళ్ళీ అరవింద్ గురించి ఆలోచిస్తూ ఓవైపు అరవింద్ బావ చనిపోయాడన్న బాధ, ఇంకొక వైపు నా భర్త మీదే ఆ నింద పడింది అన్న బాధ నన్ను నా నరాలు చిట్లిపోయేలాగా చేస్తుంది అని అయితే అనుకుంటూ అసలు ఈ సమస్యకు ఎలాగోలా పరిష్కారం తీసుకురావాలి అని మీరాకి కాల్ చేస్తుంది మళ్ళీ. అమ్మ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాలిని అక్క ఎలా ఉంది అన్నట్టు అడిగితే, పసుపు కుంకాలను దూరం చేసుకున్న పిల్ల ఎలా ఉంటుందమ్మా, చాలా బాధపడుతూ ఉంది, ఓదార్చడానికి ఎవరి తరము కావడం లేదు, మాలిని అమ్మని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక మళ్ళీ ఉండి అమ్మ అరవింద్ బాబు చనిపోయేటప్పుడు చూసిన ఏకైక వ్యక్తి ఆ శంకరమ్మ కదా, ఆమెను ఒకసారి మా ఇంటి అడ్రస్ చెప్పి మా ఇంటికి పంపించవా అని అయితే చెప్పడంతో, ఎందుకు మళ్ళీ అంటే, లేదమ్మా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆమె చెప్పాలి, ఆమెనైతే పంపించమని చెప్తుంది. ఇంతలో కౌసల్య మళ్ళీ దగ్గరికి వచ్చి, వసుంధర ఎంత చెడ్డదైనా తన కూతురు మాత్రం చాలా మంచిది, మాలినికి ఇలా అవ్వడం చాలా బాధాకరంగా ఉంది అని అయితే చెప్తూ ఉంటే, ఇక మాలిని కూడా నమ్ముతుందా గౌతమే అరవింద్ని చంపాడు అని అయితే అంటూ ఉంటే, ఇప్పటి వరకు అయితే నమ్మలేదు అత్తయ్య గారు, కానీ వసుంధరమ్మ గారు పదే పదే అనడం వల్ల అక్క కూడా నమ్మాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండానే నేను దీన్ని నిరూపించాలి, నా భర్త తప్పు లేదని. లేదంటే మా అక్క చెల్లెల బంధానికి కూడా దూరం పెరగొచ్చు, అది నాకు ఇష్టం లేదు, మా అక్క సంతోషంగా ఉండాలి. అసలు అరవింద్ బాబు గారికి ఏమైందో, అతను చంపించేంత కోపం ఎవరికి ఉందో, ఆ ద్వేషం ఎవరికి ఉందో అన్నట్టు కనుక్కోవాలని మళ్ళీ